ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్ ఫైట్ లో పంజాబ్ కింగ్స్ అడుగు పెట్టింది. ఐపీఎల్ లీగ్ చరిత్రలో రెండోసారి ఫైనల్ కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. 5 వికెట్ల తేడాతో ఓ ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 87 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆకాశ్ ఎద్దుగా చెలరేగి మ్యాచ్ ను వారు వన్ సైడ్ గా మలిచాడు. దీంతో ముంబైపై 5 వికెట్ల తేడాతో గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిపోరులో తలపడేందుకు పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వాన వల్ల సుమారు 2 గంటల ఆలస్యంగా మొదలైన ఈ క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపింది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను ఇంటిబాట పట్టించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఇక 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయినా ఆ తర్వాత జోస్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్ వీరబాదుడు బాదారు. ముంబై బౌలర్లను ఉతికారేశారు. ముఖ్యంగా జోస్ ఇంగ్లీష్ ఓ ఓవర్లైతే బుమ్రాను ఉతికారేశాడు. 4 ఓవర్ల ఏకంగా 40 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. మొత్తంగా ముంబై బౌలర్లపై ఎక్కడ రాజీ లేని బ్యాటింగ్ తో పంజాబ్ అదరగొట్టింది. ఇక కీలక మ్యాచ్ లో ఓడిపోవడంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా డేలా పడ్డాడు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ పై మా ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. అలాగే బుమ్రా వైఫల్యం తమ విజయ అవకాశాలని దెబ్బతీసిందని అన్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో మాదిరిగా ఈ మ్యాచ్ లో కూడా బుమ్రా అద్భుతం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని హార్దిక్ తెలిపాడు. బ్యాటింగ్ లో మంచి టార్గెటే కానీ బౌలింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని హార్దిక్ అన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు. అతను ఈ మ్యాచ్ లో రిస్క్ షాట్లాడాడు. ఆ షాట్స్ అద్భుతం. పంజాబ్ కింగ్స్ మెరుగ్గా బ్యాటింగ్ చేయడం వల్లే టార్గెట్ ను కాపాడుకోలేకపోయామని హార్దిక్ అన్నాడు. అలాగే బౌలింగ్ లో కొన్ని ప్రణాళికలు బెడిచికొట్టాయి. తమ బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు ఒత్తిడిలో నెట్టారు. దాంతో మేము ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేయలేకపోయాం. కెప్టెన్ గా నేను కూడా తడబడ్డా. ఈ ఓటమిలో నా తప్పు కూడా ఉందని హార్దిక్ అన్నాడు. ఇక బుమ్రా బౌలింగ్ పై ఆశపడ్డాం. తాను ఏదైనా చేస్తాడనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు అది ఈ రోజు జరగలేదు అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.